ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 2000 మంది సింగరేణి కార్మికుల వారసులకు డిఫెండెంట్గా ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం ఆపబోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నామమాత్రంగా మెడికల్ బోర్డు పెట్టి కార్మికులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేలాది మంది కార్మికులు ఎదురు చూస్తుంటే కేవలం 120 మంది పేర్లు మాత్రమే ప్రకటించి అందులోనూ కేవలం 20% మందిని అన్ఫిట్ చేయడం అన్యాయమన్నారు. కమిషన్ల కోసం సీఎం, డిప్యూటీ సీఎం సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం జరుగుతుంటే కోల్ బెల్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని వారిని కార్మికులు నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సింగరేణి మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనో పెండింగ్ ఉన్నాయి, దాదాపుగా 2000 మంది వారి కార్మికులు రిటైర్ అయిపోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. మీరు పెట్టాలి అని రక్షణ సేన హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం జరిగింది. మరి మీరు పెట్టకపోతే గాంధేయ మార్గంలో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరిగింది. మరి ఆ హెచ్చరికతో కథలొచ్చినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా మెడికల్ బోర్డు పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. నిన్న మెడికల్ బోర్డు కండక్ట్ చేసిండ్రు, పిలిచింది 120 మందిని. అందులో 28 మందికి కనీసం పిలిచినట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. లేకుండా మిగతా వాళ్ళలో కూడా కేవలం 20% మందిని మాత్రం అన్ఫిట్ చేసి మిగతా అందరినీ మళ్ళీ డ్యూటీలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. మీరు పేరుకు మాత్రమే నామమాత్రంగా మొక్కుబడిగా బోర్డు పెట్టిండ్రు తప్పితే కార్మికులకు న్యాయం చేయాలని కానీ, వారి ఆవేదనను తీర్చాలని కానీ, వారికి భరోసా ఇవ్వాలని కానీ, సింగరేణి సంస్థను కాపాడాలనే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేనట్టు